నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జడెగర్ర మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమి నేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన మద్దతు తెలిపి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబు సమక్షంలో జడెగర్ర మహేంద్ర టీడీపీలో చేరుతారని తెలిపారు. తన వంతు కావలి అభివృద్ధిలో తోడ్పడతారని ఎమ్మెల్యే అన్నారు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా, ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా, ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా, మన అన్న కావ్య కృష్ణన్నరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా, మన అన్న కావ్య కృష్ణన్నరా. మన బాధలు గాథలు చూశాడురా, బంధువులే ముందుకొచ్చాడురా, మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా. ఓహో పరువుల కొరకు పాకులాడని మనసున్న మారాడురా. దన్నా దన్నా డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణ. ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా నా వంతుగా ఒక మంచి కావాలని ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము. వచ్చినప్పుడు పెద్ద గౌరవనీయులు పెద్దలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. మిత్రుడు మహేంద్ర యాదవ్ ఈ రోజు తెలుగుదేశంలో చేరాలని, అదేవిధంగా ప్రసాద్ నాయుడు, రవికుమార్ అందరూ కూడా పార్టీలో చేరాలని మొన్నటి రోజున సీఎం గారి దగ్గరికి నేను పేద రవిచంద్ర గారు ఇద్దరు కూడా తెగదెత్తికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లకు సంబంధించి సీఎం గారితో చర్చించాం. ఆయన కూడా సుముఖంగా వ్యక్తపరిచాడు. అతి తొందరలో తెగదెత్తిలో కానీ అతి తొందరలో కావల్లో మహేంద్ర నాయకత్వంలో ఈ రోజు కొండలరావు, శ్రీహరి, ఓసీనా, రవి అందరూ కూడా అతి తొందరలోనే రంగరంగ వైభవంగా ఆ మంత్రుల సమక్షంలో అతి తొందరలోనే వారిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి లోకేష్ గారి పర్మిషన్ తీసుకుని తప్పకుండా తెలుగుదేశం చేసుకుని వాళ్ళందరి సేవలు కావలి పట్టణ అభివృద్ధి కోసం, కావలి తెలుగుదేశం భవిష్యత్తు కోసం, మిమ్మల్ని ముఖ్యంగా కౌన్సిలర్ చేయడం కోసం మేము వాళ్ళు అందరూ కలిసి గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.